ఈ నెల 22వ తేదీ నుంచి బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని అమ్మవారిశాలలో నిర్వహించబోయే శ్రీమద్ కన్యకా పరమేశ్వరి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలను జయప్రదం చేయాలని ఆర్యవైశ్య వార్తా ప్రసంగం అధ్యక్షులు కొండపల్లి చిన్న సుబ్బారావు పేర్కొన్నారు. బుధవారం స్థానిక అమ్మవారిశాలలో ఆలయ కమిటీ సభ్యులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి శరన్నవరాత్రి మహోత్సవానికి సంబంధించి పుస్తకాలను ఆవిష్కరించారు. ఈరోజు అమ్మవారి దసరా ఉత్సవాల పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఎందుకంటే 22/9 స్టార్ట్ అయ్యి 10/2కు పార్వేట, ఆ తర్వాత రోజు వసంతాలు. ఈ కార్యక్రమం మన కమిటీ సభ్యులు, మన గౌరవ పెద్ద సభ్యులు అందరం కలిసి ఈ అమ్మవారి దయ వల్ల ఈ కార్యక్రమం మేము స్టార్ట్ చేశాము. ఇది మీ అందరూ విలేకరులు కూడా మాకు సహకరిస్తూ ఏ పొద్దు ప్రోగ్రామును ఆ పొద్దు లైవ్ కానీ మేము పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు వచ్చి లైవ్ కానీ ఫొటోస్ కానీ పేపర్లకు ఇచ్చి మా కమిటీ ఆతిథ్యం ఇప్పుడు తీసుకొని మమ్మల్ని మా దేవస్థానాన్ని బాగా గౌరవంగా బాగా అడ్వర్టైజ్మెంట్ ఇస్తారని ఈ సభాముఖంగా విలేకరులకు కూడా నేను తెలుపుకుంటున్నాను. అలాగే ఈ ప్రోగ్రాంకు పిలిచిన వెంటనే వచ్చిన కమిటీ సభ్యులు, మా గౌరవ సభ్యులు, ఆ తర్వాత మా మెయిన్ కమిటీ వారికి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో వినిపిస్తున్నాను. జై ఉత్సవాలకు సంబంధించి 8 నెల 24వ తేదీన జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి ఆ రోజు నుంచి దసరా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడమైనది. దసరా పుస్తకం అడ్వర్టైజ్మెంట్కు అతి తొందరలో తయారు చేయబడింది. ఈ తయారు చేయడానికి నాకు సహకరించిన మా కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ దసరా పుస్తకం రిలీజ్ చేయడానికి దాదాపు 22 రోజులు మాత్రమే పడింది. ఈసారి దసరా ఉత్సవాల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అనేది బిందసేవ రోజు నంద్యాల వారిచే వేషాధరణ కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేయడమైంది. 26వ తేదీ శుక్రవారం అమ్మవారిశాల యందు కూచిపూడి నృత్య కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేయడమైనది. అలాగే విజయదశమి రోజు చెన్నై వారిచే కేరళ డ్రమ్స్, ఒల్లూరు తిరుమలయ వారిచే కొలుగు భజన మరియు కోలాటం ప్రోగ్రాంలు ఏర్పాటు చేయనది. వీటికి తోడుగా డీజే కూడా ఉంటుంది. వసంతాల రోజు స్పెషల్ ప్రోగ్రాం ఏర్పాటు చేయనది. ఈ కార్యక్రమాలకందరికీ బద్వేల్ నగర ఆర్యవైశ్య సోదర సోదరిమణులందరూ హాజరై మా కార్యక్రమాలని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మొదట కలశ పూజ ఉంటుంది. కలశాలు మహాలక్ష్మి టెంపుల్ నుంచి ఆనవాయితీగా 102 కలశాలు తీసుకొని ఆ అమ్మవారి కాడి నుంచి ఈ అమ్మవారికి వచ్చి అమ్మవారిశాలలో ఈమెకు అభిషేకం చేస్తారు. మరియు వచ్చే ముందర మన ఆరవయసులే మహిళలు కోలాటం ప్రోగ్రాము, ఇంకా ఇతర పిల్లలు డీజే ప్రోగ్రాము, ఇతర ప్రోగ్రాములు కూడా మేము ఏర్పాటు చేశాము. కాబట్టి దీనికి ఆ రోజు కూడా విలేకరులు వచ్చి వీడియోలు తీసి ఈ ప్రోగ్రామ్స్ను మీరు టీవీల ద్వారా పంపించి మాకు బాగా మంచి పేరు తెస్తారని మిమ్మల్ని అందరినీ